వెల్కమ్ టు ఉగాండా. ఆర్కిటిక్లో ఉత్తర ధ్రువాన్ని, అంటార్టికాలో దక్షిణ ధ్రువాన్ని, ఇప్పుడు మీకు ఆఫ్రికాలో భూమధ్య రేఖను చూపించబోతున్నాను. చాలా వింతలు విడ్డూరాలు ఉన్నాయి, పూర్తిగా చూడండి. చూడండి, ఇప్పుడు నీళ్ళు వేశారు కదా, ఇప్పుడు మీకు సవ్య దశ క్లాక్ వైజ్ చూపిస్తాను. సవ్య దశ క్లాక్ వైజ్ వేయండి. ఇదిగో రిలీజ్ చేశాను చూడండి. ఇప్పుడు సవ్య దశ ఎలా తిరుగుతుంది చూడండి. ఇదిగో 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 చూడండి. ఇదిగో అదిగో 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 ఎలా తిరుగుతుంది సవ్య దశ. అది అపసవ్య దశ చూస్తే మీకు అర్థమవుతుంది. ఇప్పుడు అపసవ్య దశ చూడండి ఎలా తిరుగుతుంది. అప్పుడు అక్కడ అలా తిరిగింది కదా, ఇప్పుడు ఎలా తిరుగుతుంది చూడండి. చూడండి చూడండి చూసారా, మామూలుగా ఉంటుంది. ఇప్పుడు ప్లేట్లు మారుద్దాం చూసారా. ఇప్పుడు జీరో అంటే జీరో యాటిట్యూడ్ అనమాట, అక్షాంశం కోణం 0. ఇప్పుడు మీకు చూడండి, మీకు ఏం అర్థమవుతుందో మీకు చూపిస్తాను. ఇప్పుడు ఎటు కదలదు మీకు అర్థమవుతుంది చూడండి. ఇప్పుడు పెట్టాం కదా, ఎటు కదలదు, నీళ్ళు అలాగే ఉంటుంది, ఎందుకంటే కోణం 0 కాబట్టి. సో ఇప్పుడు నేను ప్లేట్ మార్చేశాను. ఏది అక్షాంశం 0 కోణంతో తెచ్చి పెట్టాను. ఇప్పుడు రూల్ ప్రకారం ఎక్కడికి కదలకూడదు, కానీ ఇప్పుడు కదులుతుంది చూడండి. రూల్ ప్రకారం అలా ఉండిపోవాలి, కానీ ఇప్పుడు కదులుతుంది. ఇప్పుడు చూడండి, ఇప్పుడు రూల్గా కదలకూడదు, జీరో యాటిట్యూడ్. ఇప్పుడు చూడండి కదులుతుంది. ఇదే సైన్స్, మీకు అప్పుడు అర్థమైందా? సో మొత్తానికి సర్టిఫికెట్ ఇచ్చారు. నార్త్ పోలు, సౌత్ పోలు, మనకి ఉగాండా ఈక్వేటర్ లైను. చూడండి, భూమికి అడ్డంగా గీసిన రేఖల్ని అక్షాంశాలు లాటిట్యూడ్స్ అని, భూమికి నిలువుగా గీసిన రేఖలని రేఖాంశాలు లాంగిట్యూడ్స్ అంటారు. ఈ భూమధ్య రేఖ 40,000 కిలోమీటర్లు ఉంటుంది. 13 దేశాలను టచ్ చేసుకుని వెళ్తుంది. 80% సముద్రంలోనే ఉంది భూమధ్య రేఖ. ఓకే, 20% భూమిని టచ్ చేసుకొని వెళ్తుంది. మీకు ఇప్పుడు అర్థమైందా? సో అసలు ఈ అక్షాంశాలు రేఖాంశాలు ఎందుకు ఉపయోగపడతాయంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన ఇండియా యొక్క లొకేషన్ కావాలి. ఇండియా యొక్క లొకేషన్ కావాలంటే ఉత్తర ధ్రువం ఇది, దక్షిణ ధ్రువం నార్త్ పోలు, సౌత్ పోలు చూసుకొని లొకేషన్ ప్రకారం ఇండియా 868 అని అంటారు. అనగానే మనకు లొకేషన్ అర్థమవుతుంది. దానివల్ల జిపిఆర్ఎస్ లొకేషన్ ప్రపంచంలో ఏ స్పాట్, ఈ బ్రెజిల్ లొకేషన్ కావాలన్నా తెలిసిపోతుంది. కెనడా లొకేషన్ తెలిస్తే ఈజీగా శాటిలైట్ వర్కింగ్ పర్ఫెక్ట్గా మనం ఇప్పుడు ఈ పాకిస్తాన్ మీద బాంబు వేయాలన్నా రాకెట్కి లొకేషన్ 68 అని అనగానే అక్కడే పారుతుంది. లొకేషన్ అనేది ఇంపార్టెంట్. లొకేషన్, జిపిఆర్ఎస్, ఈ అక్షాంశాలు రేఖాంశాలు అనేవి ఉపయోగపడతాయి. ఇప్పుడు మీకు అర్థమైందా?